ప్రాచీన భారతదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశం యొక్క అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాం. ప్రాచీన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు గొప్ప నాగరికతలలో ఒకటి. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది మన వారసత్వం, మన గర్వం, మరియు మన భవిష్యత్తుకు స్ఫూర్తి. సింధులోయ నాగరికత ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మరియు అద్భుతమైన నాగరికతలలో ఒకటి. ఇది 2600 BCE నుండి 1900 BCE వరకు అభివృద్ధి చెందింది. ఇది హరప్పా మరియు మొహెంజోదారో అనే రెండు పెద్ద నగరాలను కలిగి ఉంది. ఈ నగరాలు చాలా అధునాతనంగా ఉండేవి. వీటిలో వీధులు సరళ రేఖలలో ఉండేవి, మరియు ప్రతి ఇంటికి బాగా ప్లాన్ చేసిన నీటిపారుదల వ్యవస్థ ఉండేది. ప్రజలు వ్యవసాయం, వ్యాపారం మరియు కళలలో నైపుణ్యం కలిగి ఉండేవారు. వారు స్వస్తిక చిహ్నం మరియు పశుపతి ముద్ర వంటి చిహ్నాలను ఉపయోగించేవారు. ఈ నాగరికత ప్రధానంగా ఇప్పటి పాకిస్తాన్ మరియు భారతదేశంలోని పంజాబ్, సింధ్, గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాలలో వ్యాపించి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన ప్రాచీన నాగరికతగా పరిగణించబడుతుంది. సింధులోయ నాగరికత తర్వాత ఆర్యులు అనే జనాలు భారతదేశంలో స్థిరపడ్డారు. వారు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం వంటి గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలు జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సంగీతాన్ని కలిగి ఉండేవి. ఈ కాలంలో ఉపనిషత్తులు అనే గ్రంథాలు రచించబడ్డాయి. ఇవి జీవితం యొక్క రహస్యాలను వివరించాయి. ఈ కాలం భారతదేశానికి ఆధ్యాత్మిక మరియు తాత్విక పునాదిని వేసింది. మహాకావ్యాలు భారతదేశం యొక్క సాహిత్య మరియు సాంస్కృతిక వారసత్వంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఈ కావ్యాలు కేవలం కథలు మాత్రమే కాకుండా జీవిత విలువలు, ధర్మం మరియు నైతికతను బోధిస్తాయి. భారతదేశంలో రెండు ప్రధాన మహాకావ్యాలు ఉన్నాయి: రామాయణం మరియు మహాభారతం. వేదయుగంలో గణితం మరియు ఖగోళశాస్త్రంలో కూడా అద్భుతమైన ప్రగతి సాధించబడింది. సున్నా యొక్క భావన ఈ కాలంలోనే ప్రారంభమైంది. నక్షత్రాలు, గ్రహాలు మరియు సూర్యగ్రహణాలు గురించి అధ్యయనం చేయబడింది. వేదయుగంలో సంస్కృత భాష అభివృద్ధి చెందింది. ఇది ప్రాచీన భారతదేశం యొక్క సాహిత్యం మరియు తత్వశాస్త్రానికి ప్రాతిపదికగా నిలిచింది. సంగీతం, నృత్యం మరియు కళలు ఈ కాలంలో అభివృద్ధి చెందాయి. ప్రాచీన భారతదేశంలో సుశ్రుత మరియు చరక వంటి వైద్యులు ఉండేవారు. వారు ఆయుర్వేదం అనే వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఇది ప్రకృతి మరియు మానవ శరీరం మధ్య సామరస్యాన్ని నొక్కి చెబుతుంది. సుశ్రుత శస్త్రచికిత్సలో నైపుణ్యం కలిగి ఉండేవాడు, మరియు చరక రోగాల నివారణ మరియు చికిత్సల గురించి వివరించాడు. ప్రాచీన భారతదేశంలో కళ మరియు వాస్తుశిల్పం చాలా అభివృద్ధి చెందాయి. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఈ కాలపు చిత్రకళ మరియు శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహలలో బుద్ధుడు మరియు ఇతర దేవతల జీవితాలను వర్ణించే చిత్రాలు ఉన్నాయి. ఈ కళలు ప్రపంచానికి భారతదేశం యొక్క సృజనాత్మకతను చూపించాయి. ప్రాచీన భారతదేశం రేష్మే మార్గం ద్వారా ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ మార్గం ద్వారా భారతదేశం రోమన్ సామ్రాజ్యం, గ్రీస్ మరియు చైనాతో వ్యాపారం చేసేది. భారతదేశం నుండి మస్లిన్ వస్త్రాలు, మసాలా దినుసులు మరియు విలువైన రాళ్లను ఎగుమతి చేసేది. ప్రాచీన భారతదేశంలో కాళిదాసు వంటి మహాకవులు ఉండేవారు. అతను అభిజ్ఞాన శాకుంతలం మరియు రఘువంశం వంటి గొప్ప రచనలను రచించాడు. ఈ రచనలు ప్రేమ, ధర్మం మరియు జీవిత విలువలను వివరించాయి. సంస్కృతం ఈ కాలంలో ప్రధాన భాషగా ఉండేది, మరియు ఇది అనేక గ్రంథాలను సృష్టించింది. సింధులోయ నాగరికత 1900 BCE నాటికి క్రమంగా అంతరించిపోయింది. సింధు నది యొక్క మార్పు వల్ల వ్యవసాయానికి నీరు లభించకపోవడం, శుష్క వాతావరణం వల్ల వ్యవసాయం దెబ్బతినడం, ఆర్యుల వలస వచ్చి సింధులోయ నాగరికతను ప్రభావితం చేయడం జరిగింది. ప్రాచీన భారతదేశం మనకు ధర్మం, కర్మ మరియు మోక్షం యొక్క తత్వాలను బోధించింది. ఇది మనకు ఆయుర్వేదం, యోగా మరియు సంస్కృతి వంటి అమూల్యమైన వారసత్వాన్ని అందించింది. ప్రాచీన భారతదేశం యొక్క గొప్పతనం మనకు గర్వించడానికి మరియు భవిష్యత్తుకు స్ఫూర్తి పొందడానికి అవకాశం ఇస్తుంది. మన వారసత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన గతాన్ని గౌరవించవచ్చు మరియు భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.